హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ ప్రతి టీం యొక్క గేమ్ చేంజింగ్ ప్లేయర్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం నుంచి టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్ అయితే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్. ఐపీఎల్ వరకు వచ్చేసరికి కేఎల్ రాహుల్ అంటే కన్సిస్టెన్సీ, మినిమం గ్యారంటీ ప్లేయర్. సీజన్కి 500 కంటే ఎక్కువ పరుగులు చేస్తాడు. దీనికి తోడు తన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అదనపు అడ్వాంటేజ్. అక్షర్ పటేల్ అటు బ్యాట్ ఇటు బాల్ రెండిటితో కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఢిల్లీ కెప్టెన్ గా అవుతాడని అనుకుంటున్న వాళ్ళలో అక్షర్ పటేల్ అయితే టాప్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఢిల్లీ టీం తరఫున నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం మిచెల్ స్టార్క్. ముఖ్యంగా తన వికెట్ టేకింగ్ ఎబిలిటీ, ఎక్స్పీరియన్స్, మంచి లోయర్ ఆర్డర్ బ్యాటర్ గా ఆల్వేస్ ఏ టైంలో అయినా ఖచ్చితంగా తన 4 అవర్స్ స్పెల్ తో అయితే మాత్రం ఢిల్లీ టీం అయితే ఆ మ్యాచ్ లో ఈజీగా అయితే గెలిపిస్తాడు. మరి తన ఐపీఎల్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా బాగా డెలివర్ చేశాడు. బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ప్లేయర్. మెయిన్ కీ మ్యాచెస్ లో సాదాసీదా నార్మల్ ప్లేయర్స్ అయితే ఆ ప్రెజర్ ని తట్టుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ స్టార్క్ లాంటి ప్లేయర్ అయితే హై ప్రెజర్ గేమ్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసి టీం అయితే గెలిపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళే టీం నుంచి జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్ గా అయితే అనిపించుకుంటారు. ఢిల్లీ టీంలో స్టార్క్ ను మించి బిగ్ ప్లేయర్, బెస్ట్ ప్లేయర్ అయితే ఎవరూ లేరు. సెకండ్, కేకేఆర్ టీం. ఈ టీం టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్ గా చూసుకుంటే సునీల్ నారాయణ్, రసెల్, రింకు సింగ్ అయితే ఉంటారు. రింకు సింగ్ కేకేఆర్ టీం తరఫున రైజింగ్ సూపర్ స్టార్. టీం నుంచి టాప్ ఫీల్డర్, స్ట్రాంగ్ టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్, ఐస్ కోల్డ్ ఫినిషింగ్ ఎబిలిటీ అయితే తన సొంతం. వికెట్లు పడేటప్పుడు స్టడీ ఇన్నింగ్స్ అయితే ఆడతాడు, అలాగే పవర్ హిట్టింగ్ కూడా చేస్తాడు. సునీల్ నారాయణ్ ఇప్పటికీ ఐపీఎల్లో 3 టైమ్స్ అయితే ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని గెలుచుకోవడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్లో అటు బ్యాట్ ఇటు బాల్ రెండిటితో కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఐపీఎల్లో ఇన్నేళ్ళ నుంచి బౌలింగ్ చేస్తున్నాయి, ఇప్పటికి కూడా ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్. అలాగే తన బౌలింగ్లో అయితే బ్యాట్స్మెన్ అయితే అస్సలు రిస్క్ అయితే తీసుకోరు. ఇప్పటికి కూడా చాలా ఎఫెక్టివ్, డేంజరస్ బౌలర్ గానే ఉన్నాడు. అలాగే టీం నుంచి నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం రసెల్. ఇప్పటికీ బాల్, బ్యాట్ రెండింటితో కూడా కేకేఆర్ టీంకి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఎంత మేటి దిగ్గజ బౌలర్ అయినా రసెల్ క్రీజ్లో ఉన్నాడంటే కాస్త భయపడుతూ జాగ్రత్తగా బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. డిసైడ్ అయితే మాత్రం నువ్వు ఏ లెంత్లో బౌలింగ్ అయ్యు, ఎలాంటి బాల్ అయ్యు, దాన్ని స్టాండ్స్లోకి మాత్రం రసెల్ ఈజీగా అయితే కొడతాడు. కేకేఆర్ టీం నుంచి నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం రసెలే. రసెల్ను మించిన వాడైతే ప్రస్తుతం కేకేఆర్ టీంలో అయితే ఎవరూ లేరు. నెక్స్ట్, ఎల్ఎస్జి. ఈ టీం టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్ అయితే ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఎల్ఎస్జి టీం తరపున జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్, గేమ్ చేంజింగ్ ప్లేయర్స్. వీళ్ళ ముగ్గురులో ఒకరు బెస్ట్, ఒకరు తక్కువ అని చెప్పలేం. టీంలో మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటర్ అయితే మాత్రం నికోలస్ పూరన్, ఒక జెన్యూన్ ఫినిషర్ అయితే డేవిడ్ మిల్లర్, టాప్ ప్లేయర్ అయితే మాత్రం కాస్త కెప్టెన్సీ రిషబ్ పంత్ చేతికి వచ్చింది కాబట్టి తనే ఎల్ఎస్జి టీం యొక్క నెంబర్ 1 ప్లేయర్. కెప్టెన్గా మరి తను వాల్యూ యాడ్ చేస్తాడు. మరి ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్స్లో ధోని తర్వాత సెకండ్ బెస్ట్ వికెట్ కీపర్ కూడా రిషబ్ పంతే. అటు టీంకి తన వల్ల బ్రాండ్ వాల్యూను బిల్డ్ చేయడంలో అయినా ఫ్యాన్స్ని అమాంతం గ్రౌండ్కి రప్పించగలిగే క్రౌడ్ ఫుల్లర్ అయితే మాత్రం రిషబ్ పంత్. నెక్స్ట్, గుజరాత్ టైటన్స్. ఈ టీం తరఫున టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్ అయితే జాస్ బట్లర్, కగిసో రబాడా, రషీద్ ఖాన్. వీళ్ళ ముగ్గురు తరువాతనే కెప్టెన్ శుభ్మాన్ గిల్ అయితే ఉంటాడు. రషీద్ ఖాన్ అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా జీటీ టీంకి అయితే తన కాంట్రిబ్యూషన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ సీజన్లో కాస్త డల్లగేయడని అనిపించిన అంతకు ముందు సీజన్ మాత్రం ఎక్సలెంట్ ఫిగర్స్ అయితే తన నుంచి ఉన్నాయి. ఒక సీజన్లో కాస్త అండర్ షాడో అవుతున్నాడు అని అనిపిస్తే నెక్స్ట్ సీజన్లో దాన్ని వెంటనే సరి చేసుకుంటాడు. ఒక జెన్యూన్ మ్యాచ్ విన్నర్. అలాగే రబాడా రీసెంట్ టైంలో పర్ఫార్మెన్స్ తగ్గినా
రబాడా కంటే శుభ్మన్ గిల్ మనకి బెస్ట్ ప్లేయర్ అని అనిపిస్తాడు. శుభ్మన్ గిల్ యంగ్స్టర్ రీసెంట్ టైమ్స్ బెటర్ పెర్ఫార్మెన్స్ రబాడా కంటే ఇస్తున్నాడు. కానీ రబాడా ఒక లెజెండరీ బౌలర్. ఐపీఎల్లో గతంలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ ఆఫ్రికా టీం తరఫున జెన్యూన్ మ్యాచ్ విన్నర్. రబాడా సెట్ చేసిన స్టాండర్డ్స్, తనకున్న రెప్యుటేషన్ అయితే చాలా హై. జీటీ టీం నుంచి నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే అన్డౌటెడ్లీ జాస్ బట్లర్. టీంలో మిగతా ప్లేయర్స్ ఫెయిల్యూర్ సక్సెస్తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో కూడా జాస్ బట్లర్ అయితే కన్సిస్టెంట్గా రాణించడం అయితే జరుగుతుంది. గతంలో ఆర్ఆర్ టీం తరపున సీజన్ క్యాంపైనర్. మరి అదే రోల్ని ఇప్పుడు జీటీ టీం తరపున కూడా పర్ఫెక్ట్గా అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తాడు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. మరి ఈ టీం నుంచి టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే సిమ్రన్ హెట్మైర్, కెప్టెన్ సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్ అయితే ఉంటారు. ఫిట్నెస్ విషయంలో అయినా గ్రౌండ్ ఫీల్డింగ్లో అయినా హెట్మైర్ అయితే మాత్రం టాప్లో అయితే ఉంటాడు. మంచి మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ అయితే ఆడుతూ ఉంటాడు. ఆర్ఆర్ టీంకి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో తన బ్యాక్ బోన్. ఈవెన్ 10-20 బాల్స్లోనే గేమ్ ఫేస్ మొమెంటం మొత్తాన్ని చేంజ్ చేసి పారేయగలిగే ప్లేయర్ సంజు శాంసన్. అటు కెప్టెన్సీ పరంగా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కన్సిస్టెంట్గా కూడా ప్లే ఆఫ్స్కి రావడంలో కీలక పాత్ర అయితే వహిస్తున్నాడు. అలాగే మంచి పవర్ హిట్టింగ్ అయితే చేస్తాడు. రిథంలో ఉంటే ఓకే, బట్ కొంచెం కన్సిస్టెన్సీ అనేది సంజు శాంసన్ నుంచి తక్కువ. ఆర్ఆర్ టీం తరఫున ది బెస్ట్ గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం జోఫ్రా ఆర్చర్. మరి ప్రస్తుతం ఫిట్నెస్ అయితే మంచిగానే ఉంది. మరి ఒకప్పటి ఆర్చర్ని అయితే గుర్తు చేస్తున్నాడు. మంచి రిథంలో కనిపిస్తున్నాడు. జెన్యూన్ వికెట్ టేకర్. డౌన్ ద ఆర్డర్లో టీంకి యూజ్ఫుల్ బ్యాటర్. నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్. ఈ టీం టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యుజ్వేందర్ చాహల్ అయితే ఉంటారు. గత ఏడాది 2024లో మాత్రం శ్రేయస్ అయ్యర్కి అయితే మాత్రం కెప్టెన్గా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవాలి. అటు ఐపీఎల్లో కేకేఆర్ని ఛాంపియన్గా నిలిపాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై టీంని విజేతగా అయితే నిలిపాడు. తన కెప్టెన్సీ అయితే మాత్రం టాప్ నాచ్లో అయితే ఉంది. ఎంతో కాలంగా అండర్ పెర్ఫార్మింగ్ టీమ్గా ఉండిపోయిన పంజాబ్ టీంని దారిలో పెట్టి ఆ టీం మెరుగైన రిజల్ట్స్ ఇచ్చేలా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే కృషి చేస్తాడు. అలాగే ప్రెజెంట్ తన బ్యాటింగ్ ఫామ్ కూడా పీక్స్ లో అయితే ఉంది. ఇప్పటికీ ఐపీఎల్ లీగ్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్. అలాగే ది మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ అయితే మాత్రం చాహల్. ఎన్నో మ్యాచ్లను అయితే గెలిపిస్తూ ఉంటాడు. తనకంత నేమ్ అయితే రాదు. మరి వేరే వాళ్ళకి బిల్డ్ అయినంత బ్రాండ్ వాల్యూ కూడా చాహల్కి అయితే రాలేదు. తగినంత గుర్తింపు రాకపోయినా ఒక మంచి గేమ్ చేంజింగ్ బౌలర్ అయితే చాహల్. ఈ టీం నుంచి నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం గ్లెన్ మ్యాక్స్వెల్. మరి తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 డిపార్ట్మెంట్లలో కూడా ది బెస్ట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. మరి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 4 పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బట్ రీసెంట్ ఫామ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ముంబై ఇండియన్స్. మరి ఈ టీం నుంచి టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే బుమ్రా, సూర్య, హార్దిక్ అయితే ఉంటారు. మరి వీళ్ళే కాకుండా తిలక్, రోహిత్, విల్ జాక్స్, బోల్ట్, దీపక్ చహర్ ఇలా 5-6 కీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. రోహిత్ని మించిన పెద్ద ప్లేయర్ ముంబై టీంలో ఎవరున్నారు? బట్ తను రీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఏం బాగోట్లేదు. కెప్టెన్గా ఇండియా నెంబర్ 1 ఆల్రౌండర్గా రాబోయే సీజన్లో ముంబై టీంకి అయితే హార్దిక్ కీ రోల్ అయితే పోషించబోతున్నాడు. మరి లాస్ట్ ఇయర్ వరకు గొడవలు అయితే ఉండేవి. మరి ఈ సీజన్తో అవి సర్దుమణిగాయి కాబట్టి హార్దిక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. మరి దాన్ని మరోసారి రిప్లికేట్ అయితే చేయొచ్చు. అలాగే సూర్య టీం నెంబర్ 1 బ్యాట్స్మెన్. బట్ రీసెంట్ ఫామ్ అంత బాగలేదు. బట్ ఐపీఎల్ వచ్చే నాటికి కుదురుకుంటాడు. ముంబై టీం తరఫున వాళ్ళ టీం బ్యాటింగ్ లైనప్కి బ్యాక్ బోన్ లాంటాడు. ఇప్పుడున్న టీంలో ముంబై టీం తరఫున ది బెస్ట్ నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం జస్ప్రీత్ బుమ్రా. ది మోస్ట్ ఎకనామికల్ వికెట్ టేకింగ్ బౌలర్. టీమిండియా నెంబర్ 1 బౌలర్. ముంబై టీంలో ఉన్న బౌలర్స్ అందరూ ఫెయిల్ అయినా లోన్ వారియర్లు అయితే ఫైట్ చేస్తాడు. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఎక్కడైనా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టే టీం జెన్యూన్ మ్యాచ్ విన్నర్. మరి ప్రస్తుతం ఇండియాలో బుమ్రాని మించిన మరొక ఫాస్ట్ బౌలర్ అయితే లేడు. నెక్స్ట్ టీం చెన్నై. ఈ టీం టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే శివం దుబే, పతిరానా, జడేజా అయితే ఉంటారు. జడేజా అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్ల నుంచి మంచిగా కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్. ఒక పక్క తన ఏజ్ పెరగడం, ఐపీఎల్లో ఫాస్ట్ 3 ఇయర్స్గా చూసుకుంటే బ్యాట్తో బాగా రాణిస్తే బాల్తో డల్ అవుతున్నాడు. మరి ఈ సీజన్
బ్యాట్తో 267 రన్స్ చేసి 44 యావరేజ్ ఉంటే బాల్తో 8 వికెట్లు తీశారు. అదే 2023లో బ్యాటింగ్ యావరేజ్ 23 ఉంటే బాల్తో మాత్రం ఎక్సలెంట్ ఫిగర్స్ 20 వికెట్స్ అయితే పడగొట్టారు. 2022లో బాల్ బ్యాట్ రెండింటితో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. టీంలో రుతురాజ్ తర్వాత సెకండ్ బెస్ట్ బ్యాటర్ అయితే శివం దుబే. రుతురాజ్ కంటే అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేస్తాడు. మిడిల్ ఓవర్స్ లో టీమ్ కి తనే ప్రధానమైన పిల్లర్. రీసెంట్ టైంలో దుబే మీదే సిఎస్కే టీం అయితే మిడిల్ ఓవర్స్ లో ఎక్కువగా అయితే ఆధారపడుతుంది. సిఎస్కే టీం నుంచి నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం మతీస పతిరానా. మరి తన బౌలింగ్తో చెన్నై టీంని అయితే నిలబెడుతున్నాడు. టీంలో ఉన్న జెన్యూన్ వికెట్ టేకర్. మరి తన యునిక్ బౌలింగ్ యాక్షన్, మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా అయితే ఉన్నాడు. డెత్ ఓవర్స్లో ది మోస్ట్ ట్రస్టెడ్ బౌలర్. యంగ్ రా టాలెంట్ అనేది తన సొంతం. ఆర్సీబీ ఈ టీం టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, లివింగ్స్టోన్, పిల్ సాల్ట్ అయితే ఉంటారు. ది క్లాసికల్, స్ట్రాంగ్ టెక్నికల్, మోడర్న్ అగ్రెషన్, ఎమోషనల్ ఇంటెన్సిటీ, ఐపీఎల్ అల్టిమేట్ బ్యాటింగ్ ఐకాన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ. లాస్ట్ ఇయర్ ఆరెంజ్ కప్ విన్నర్. ప్రజెంట్ ఫామ్ ఎలా ఉన్నా ఐపీఎల్ నాటికైతే మాత్రం గాడిన పడతాడు. విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీని ఐపీఎల్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ చేయలేరు. విరాట్ కోహ్లీ కొట్టిన రన్స్ వేరే వాళ్ళు ఎవరు కూడా కొట్టలేకపోతున్నారు. మరి తన వల్ల ఆర్సీబీ టీంకి వచ్చిన బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్ బేస్ అది వేరే లెవెల్. ఆర్సీబీ టీంకి ఓపెనింగ్లో విరాట్ కోహ్లీతో పాటు మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ అయితే పిల్ సాల్ట్. మరి తను ఏం చేయగలడో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అయితే చేసి చూపించాడు. ఆర్సీబీ టీం తరఫున ది మోస్ట్ ఇంపాక్టబుల్, అగ్రెసివ్ మిడిల్ ఓవర్స్లో టీంకి బ్యాక్ బోన్లా నిలవగలిగే నెంబర్ 1 గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయితే మాత్రం లివింగ్స్టోన్. మరి తన రాక ఈ సీజన్లో ఆర్సీబీ టీంకి అయితే చాలా మేలైతే చేయబోతుంది. మరి రీసెంట్ ఫామ్ అయితే కొంచెం అటు ఇటుగా అయితే ఉంది. ఫస్ట్ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీంలో కూడా టాప్ 3 ప్లేయర్స్ గురించి చెప్పడం అయితే కష్టం. ఒకరిని మించిన ప్లేయర్ అయితే మరొకరు అయితే ఉన్నారు. రఫ్గా 7-8 మంది జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్ అయితే ఎస్ఆర్ఎస్ టీం సొంతం. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, కమిన్స్, షమీ, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఏ ప్లేయర్ని తీసుకున్నా సింగిల్ హ్యాండెడ్గా ఎస్ఆర్ఎస్ టీంని అయితే గెలిపించగలరు. గతంలో కూడా ఈ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళలో కొంతమంది ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉంటే మరికొంతమంది సరైన ఫామ్ లేక తంటాలు అయితే పడుతున్నారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ట్రవిస్ హెడ్ అయితే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అలాగే క్లాసన్ చూసుకుంటే ఈ SA20లో అయినా రీసెంట్గా చాలా తడబడ్డం అయితే చూస్తున్నాం. ఈ టీంలో ఎంతమంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నా ఫైనల్గా ది బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ట్రవిస్ హెడ్. అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్, పవర్ ప్లేను ఫుల్గా డామినేట్ చేస్తూ ఉంటాడు. తన వెర్సటైల్ బ్యాటింగ్ ఎబిలిటీ అయితే ఉంది. ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా ట్రవిస్ హెడ్ ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్. మంచి గన్ ఫీల్డర్, స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ముఖ్యంగా హై ప్రెజర్ సిచ్యువేషన్స్లో బాగా అయితే డెలివర్ చేస్తాడు. అటు ఫాస్ట్ బౌలర్స్ని ఇటు స్పిన్నర్స్ని ఇద్దరిని కూడా బాగా కొట్టగలడు. ఏ బౌలర్ వేసినా ఆ బౌలర్పై డామినేట్ చేస్తూ బ్యాటింగ్ అయితే చేస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ ఆల్ టీమ్స్ గేమ్ చేంజింగ్ ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.